హనుమాన్తో బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ మిరాయితో దాన్ని కంటిన్యూ చేస్తాడా ఆర్ వన్ టైం వండర్లా మిగిలిపోతాడా? జస్ట్ 60 crore బడ్జెట్తో ఈ లెవెల్లో పట్టుకుంటారని నమ్మనికి లేదు కదా. కొందరు ఉంటారు ఎందుకు వందల బడ్జెట్ తీసుకుంటారు, మన మొహాన చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ పెడతారు. ఏమనంటే మళ్ళీ హనుమాన్కి ఒక సీట్ వదలండి, మేము తీసిన రామాయణం కాదని చెప్పి. ఏంటండి ఇది? ఇంత మంచి టీజర్స్ ఆ ట్రైలర్స్ వదిలినా కానీ స్టిల్ మిరాయి మూవీ మీద కొన్ని క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ అండ్ ఈ మూవీ బ్రేక్ చేసిన కొన్ని మిత్స్ ఉన్నాయి. అవేంటో వీళ్ళు డిస్కస్ ఇన్ డీటెయిల్. స్టోరీ మొత్తం టీజర్స్ ఇంకా ట్రైలర్లో చెప్పేసారు. మరి మూవీ ఎగ్జైట్ చేస్తుందా? పాన్ ఇండియా మూవీస్ మిడ్ రేంజ్ హీరోస్ కి పాసిబులా ఆర్ జస్ట్ లిమిటెడ్ టు స్టార్ హీరోసా? గాడ్ రిఫరెన్స్ లేకుండా ఇంకా తేజ మూవీస్ చేయలేడా? బెస్ట్ షాట్స్ అన్ని ట్రైలర్లో ఉంటే మూవీ నార్మల్ ఉంటుందా ఆర్ మూవీ మొత్తం ఇదే ఫ్లో ఉంటుందా? ఇలా కొన్ని మిత్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియో ఎండింగ్లో మూవీ బడ్జెట్ ఎంత రికవర్ చేసి హిట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఈ మూవీ నాన్ థియేట్రికల్గా ఎంత రికవర్ చేసింది, ఇవన్నీ మాట్లాడుకుందాం. కింద టాపిక్ వైజ్ స్టాంప్స్ ఉన్నాయి, మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచి. టుడే లెట్స్ డిస్కస్ అబౌట్ మిరాయ్. మిరాయ్ అంటే జాపనీస్లో ఫ్యూచర్ అని అర్థం. ఇఫ్ దిస్ మూవీ వర్క్స్, ఇట్స్ నాట్ జస్ట్ తేజాస్ ఫ్యూచర్, ఇట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ మిడ్ రేంజ్ తెలుగు హీరోస్ ఇన్ పాన్ ఇండియన్ సినిమా. ఒక అన్పాపులర్ ఒపీనియన్, హనుమాన్ మూవీలో తేజ జస్ట్ ఒక పార్ట్ మాత్రమే, మెయిన్ పార్ట్ మొత్తం హనుమంతునికి వెళ్ళిపోయింది. ఈవెన్ ఈ మూవీ క్రెడిట్స్ కూడా మొత్తం హనుమంతుడికి అండ్ ఈ మూవీ తీసిన డైరెక్టర్కి మాత్రమే వెళ్ళిపోయినాయి. విత్ దిస్ మిరాయ్ హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ హీస్ అ స్టార్ మెటీరియల్ అండ్ క్రెడిట్స్ మొత్తం దేవుళ్ళకి కాకుండా ఆయనకు రావాలి ఈసారి. ఈవెన్ ఇఫ్ ఈ టేక్ హిస్ ప్రీవియస్ మూవీస్ లైక్ జాంబీ రెడ్డి అండ్ అద్భుతం, ఈ రెండు మూవీస్ కూడా యూనిక్ ఉంటాయి అండ్ స్టోరీ సెలెక్షన్ సూపర్ ఉంటుంది. బట్ జాంబీ అనే యూనిక్ కాన్సెప్ట్ వల్ల క్రెడిట్స్ మొత్తం డైరెక్టర్కి వెళ్ళిపోయినాయి అండ్ అద్భుతం అనే ఒక క్రాస్ టైమ్ లవ్ స్టోరీ వల్ల క్రెడిట్స్ మొత్తం ఆ డైరెక్టర్కి వెళ్ళిపోయినాయి, ఈ స్టోరీకి వెళ్ళిపోయినాయి. ఈయన మాత్రం ఎక్కడ హైలైట్ అవ్వలేదు. బట్ మనం స్టిల్ తేజ అని ఒక చైల్డ్ యాక్టర్ని చూస్తున్నాం. బికాస్ మనం ఆయన చిన్నప్పుడు కొన్ని రూల్స్లో చూసినాం, లైక్ ఠాగూర్లో, ఇంద్రాలో, చూడాలని ఉందిలో, వీటన్నిటిలో చైల్డ్ ఆర్టిస్ట్ వల్ల మనం స్టిల్ ఆయన ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం దట్ ఈస్ అ స్టార్ మెటీరియల్ అని చెప్పి. బట్ వీ హ్యావ్ టు అగ్రీ దట్ హీస్ అ స్టార్ పర్ఫార్మర్. అండ్ ఈ మిరాయ్ అనేది ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా, లైక్ ఒక ప్రాపర్ సేవియర్ కాన్సెప్ట్. ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో పీపుల్ ఉంటారు, వాళ్ళు విలన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు అండ్ మన హీరో వచ్చి వాళ్ళని సేవ్ చేయాలి, ఆయన రైజ్ అవ్వాలి. ఇట్లాంటి స్టోరీస్లో ఈ సేవియర్ అనే కాన్సెప్ట్లో మూవీస్ పడితే ఆయనకు ఛాన్స్ దొరుకుతుంది టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్టార్. ఈ సినిమాలో ఎట్లాంటి డూప్స్ లేకుండా తనంతానే ఓన్గా స్టంట్స్ చేసుకున్నాడు, లైక్ యాక్షన్ కొరియోగ్రఫీలో. హనుమాన్ మూవీలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం పిల్లోడు లెక్క కనిపిస్తాడు, బట్ స్టిల్ ఈ మూవీలో మాత్రం అట్లా కాదు. ఒక ప్రాపర్ సూపర్ హీరో ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు. లైక్ ఆ యాక్షన్ దగ్గర స్పీడ్ కానీ లేదంటే ఆ స్టంట్స్ కానీ పర్ఫెక్ట్. అసలు ఈసారికి ఇట్లా క్రెడిట్స్ గాడ్స్ కానీ డైరెక్టర్స్ కానీ వెళ్తే ఒక మార్క్ పడిపోతుంది దట్ సూపర్ పవర్స్ ఉంటేనే నా మూవీస్ ఆడతాయి అని చెప్పి. ఐఎమ్ షూర్ మీకు చాలా మంది తెలిసి ఉండదు, తేజ సజ్జ ఒక మూవీ తీసిండు ఇష్క్ అని చెప్పి. అందులో ఒక సైకో క్యారెక్టర్ లెక్క వేసిండు, అసలు సంపేసిండు యాక్టింగ్. మీ చీర మీద మరకలు పడ్డాయని కోపమా? నా వల్లేగా, కొత్తది కొనిస్తాలే. ఇవన్నీ కాదు, అసలు మీరు చెప్పండి, తేజ వన్ టైం వండరా ఆర్ హీస్ హియర్ టు సస్టైనా? నెక్స్ట్ మిత్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మిత్ అనేది ఈవెన్ మోర్ స్కేర్ దెన్ దిస్ మిత్. స్టోరీ మొత్తం ట్రైలర్ని రివీల్ చేసిండా? మీరు కరెక్ట్ ఒక 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ని, ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం ట్రైలర్ రివీల్ చేసింది. లైక్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మిడ్ ఏంటి అండ్ రాముడు ఆల్మోస్ట్ క్లైమాక్స్లో వస్తుందని చెప్పి ఆల్మోస్ట్ స్టోరీ 90% రివీల్ అయిపోయింది. సో ఇంత రివీల్ అయిన తర్వాత మనల్ని మూవీ ఎగ్జైట్ చేస్తుందా? ఈ స్టోరీ లెవెల్ ఎట్లా ఎగ్జైట్ చేయదు, బికాస్ మనకు తెలిసిపోయింది కాబట్టి. బట్ డైరెక్షన్లో ఎగ్జైట్ చేస్తుందా చేయదా, ఇది మనకు మెయిన్ మిత్. వీటితో పాటు ఇంకా ట్రైలర్లో చాలా ఓపెన్ అయినాయి, లైక్ ఈ అశోకుడు ఎవరు, ఆయన 9 బుక్స్ ఏంటి, ఈ బుక్స్ కోసం హీరో చేసే జర్నీ, ఈ జర్నీలో ఆయన పెద్ద ఇబ్బందులు ఏంటి, ఆయనకు వెపన్ దొరకడం, బ్లాక్ స్క్వాడ్ ఎంట్రీ అండ్ ఆయన ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, హీరో వీళ్ళని ఫేస్ ఆఫ్, వీళ్ళ వెపన్స్ ఎక్స్చేంజ్ అయిపోవడం అండ్ క్లైమాక్స్లో వీళ్ళు సృష్టించి ఒక విధ్వంసం. ఓ అమ్మ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, మొత్తం ట్రైలర్ ఓపెన్ చేసిండు. ఇంకా ఏ విధంగా మనం సస్టైన్ చేస్తాం మన ఇంట్రెస్ట్ని, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మన ఎగ్జైట్మెంట్ త్రూ అవుట్ ద మూవీ సస్టైన్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ హీరో విలన్ క్యారెక్టరేషన్ ఉండాలా, అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉండాలి, సపోర్టింగ్ క్యాస్ట్ అందరి పర్ఫార్మెన్స్ బాగుండాలి, వాళ్ళకు కూడా యాక్టింగ్ స్కోప్ ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలి. ఇవన్నీ వర్కౌట్ అయితేనే మూవీ మనకు సస్టైన్ చేయగలుగుతుంది, ఒక మంచి టాక్ తెచ్చుకుంటుంది. లైక్ హౌ రాజమౌళి గారు ట్రైలర్లో మొత్తం స్టోరీ ఓపెన్ చేసి స్టిల్ క్యారెక్టర్స్తో స్క్రీన్ ప్లేతో మూవీని హిట్ చేస్తాడు. సో ఆ లెవెల్ ఆఫ్, అంటే ఆయనంత కాదు కానీ ఆ లెవెల్ ఆఫ్ డైరెక్షన్ ఈ మూవీలో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. ఆయన ఫస్ట్ మూవీ సూర్య వర్సెస్ సూర్య ఒక యూనిక్ కాన్సెప్ట్, బట్ నెక్స్ట్ తీసిన ఈగల్ మూవీ అంత కాన్సెప్ట్ బాగున్నా అంత గొప్పగా ఆడలేదు, ఒక హాఫ్ బేస్ ప్రొడక్ట్ లాగా మిగిలిపోయింది. బట్ ఈ మూవీ ఈ మిరాయ్ అనేది సూర్య వర్సెస్ సూర్య లాగా యూనిక్ అవుతుందా ఆర్ హాఫ్ బేక్డ్ అవుతుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ మూవీలో చాలా అంటే చాలా పెద్ద క్యాస్టే ఉంది, లైక్ తేజ సజ్జ, మంచు మనోజ్ విలన్ లాగా చేస్తున్నాడు, జగపతి బాబు, జయరామ్, శ్రేయ అండ్ హీరోయిన్గా చేసిన రితిక్ నాయక్, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి మంచి రోల్స్ పడాలి, పడితేనే మూవీకి ఒక స్ట్రాంగ్ బేస్ దొరుకుతుంది. మన నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇస్ లైక్ డ్రీమ్ ఫర్ మెనీ యాక్టర్స్, ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ యాక్టర్స్, అదే పాన్ ఇండియా రిలీజ్. ఈ వర్డ్ వింటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే మూవీస్ ఎవరివి? ఆల్మోస్ట్ అన్ని ప్రభాస్ మూవీస్, RRR, పుష్ప 1 and 2, గేమ్ చేంజర్, దేవరా. ఇవి కాకుండా లైక్ ఈ స్టార్ హీరోస్ కాకుండా ఎంతమంది మిడ్ రేంజ్వి పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి? మీరే చెప్పండి ఒకసారి కింద కామెంట్ చేసేయండి. మిడ్ రేంజ్ హీరోస్ పాన్ ఇండియా మూవీస్ అంటే ఏమున్నాయి?
మన నానివి దసరా, హాయ్ నాన్న, వీడివి లైగర్, కింగ్డమ్ అండ్ సందీప్ కిషన్ మైకేల్, మన తేజ సర్జా హనుమాన్. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమున్నాయి లైక్ గెస్ చేయండి, ఇంకా మిడ్ రేంజ్ హీరోస్ పాన్ ఇండియా మూవీస్ ఏమున్నాయి? నాకైతే ఇంతకంటే పెద్ద ఆప్షన్స్ కనిపించలేదు. ఒకవేళ మీకు తెలిసి కింద రాయండి. ఇప్పుడు నేను పైన చెప్పిన లిస్ట్ మూవీస్ మాత్రమే ప్రాపర్గా 5 లాంగ్వేజ్లు రిలీజ్ అయినాయి. అందులో ఎన్ని హిట్ అయినా ఎన్ని ఫ్లాప్ అయినా అనేది మనం వేలమే లెక్క పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటి ఒక హార్డ్ టైంలో మిరాయి మూవీతో పాన్ ఇండియాకి వెళ్తున్నాడు. అండ్ జస్ట్ పాన్ ఇండియా అంటే నేమ్సేక్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్కి వెళ్తున్నాడు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అండ్ ప్రమోట్ చేస్తున్నాడు. సో హీ సెట్టింగ్ స్టాండర్డ్స్ లైక్ హౌ అ మిడ్ రేంజ్ హీరో కెన్ గో అండ్ ప్రమోట్ హిస్ మూవీ. ఐ విష్ దిస్ మిరాయి వుడ్ గివ్ హోప్ టు ఆల్ ద మిడ్ రేంజ్ హీరోస్ టు గో పాన్ ఇండియా అండ్ గివ్ అ సక్సెస్ఫుల్ మూవీస్. మనం నెక్స్ట్ డిస్కస్ చేసే మిత్ కొంచెం కాంట్రవర్సీ అవ్వచ్చు, బట్ స్టిల్ విల్ డిస్కస్. లెట్స్ టేక్ తేజ సజ్జా మూవీస్. జాంబిరెడ్డి అయినా, హనుమాన్ అయినా, ఇప్పుడు మిరాయి అయినా, మీకు ఎక్కడ ఒక కామన్ పాయింట్, ఎక్కడ కూడా మీకు డౌట్ అసలే ఒక సిమిలర్ పాయింట్ ఉంది అని చెప్పి? ఎగ్జాక్ట్లీ గాడ్ ఫ్యాక్టర్. జాంబిరెడ్డి క్లైమాక్స్ మొత్తం శివుడు టెంపుల్లో అవుతుంది అండ్ సొల్యూషన్ కూడా శివుడు టెంపుల్లో ఉంటుంది. హనుమాన్ మూవీలో ఇంకా ఆబ్వియస్ హనుమంతుడు ఎంట్రీ, ఈ మిరాయి మూవీలో రాముడు ఎంట్రీ. ఇట్లాగే ఒక 2-3 మూవీస్ ఈ దేవుళ్ళ కాన్సెప్ట్ మీద తీస్తే ఆడియన్స్కి ఒక పర్సెప్షన్ పడిపోతుంది దట్ తేజ సజ్జా దేవుళ్ళ కాన్సెప్ట్ లేకుండా మూవీస్ తీయలేడు, తీసినా హిట్ కొట్టలేడు. అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నా, నెక్స్ట్ మూవీతో అయినా గాడ్ అనే ఫ్యాక్టర్ లేకుండా తేజ సజ్జా మూవీస్ తీస్తాడా లేదా? మీకేమనిపిస్తుంది కింద రాయండి. ఇంకా లాస్ట్ మీతో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రైటర్స్ ప్లేస్ గిమ్మిక్ ఇది. మీ వరకు ఏమో కానీ నాకైతే ఒక డౌట్ ఉండిపోయింది. బెస్ట్ షార్ట్స్ అన్ని మొత్తం ట్రైలర్లో పెట్టేస్తే ఇంకా మూవీలో బెస్ట్ చూపించడానికి ఉంటుందా ఉండదా? ఒకవేళ మిస్ అయిందనుకో పెద్ద దెబ్బ పడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన విక్రమ్ తీసిన ఐ మూవీ, ఐ మనోహరుడు. ఆ మూవీలో ఎంత మ్యానిపులేట్ చేస్తుంది, బీస్ట్ అని చెప్పి, ఒక గూనుడు అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ మొత్తం ట్రైలర్లో పెట్టేసి మూవీకి వెళ్తే మాత్రం డొల్లా ఏముండదు. వాట్ ఇఫ్ ఓజీ మూవీ 2 వీక్స్లో వస్తుంది కదా, సో ఈలోపే ఈ 2 వీక్స్ స్పాన్లోనే మొత్తం కలెక్షన్స్ రాబట్టుకోనికి బెస్ట్ షార్ట్స్ మొత్తం ట్రైలర్లో పెట్టేసి మూవీ యావరేజ్ ఉంటే మీకు డోంట్ నో రైట్. చచ్చా వాడేదో సరదాగా అన్నాడు, జరగదు జరగదు జరగదు. బట్ ఏ మాట కామాట గైస్, 60 crores బడ్జెట్లో ఈ రేంజ్ ఆఫ్ విజువల్స్, ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అంటే మామూలు మాట కాదు. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈ మూవీకి డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఇద్దరు కార్తిక్ ఘట్టమణిని. సో ఆబ్వియస్లీ మొత్తం సినిమాటోగ్రఫర్ మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. హీల్ డెలివర్ ద బెస్ట్. మ్యూజిక్ వచ్చేసి గౌరహరి. ఈవెన్ లాస్ట్ మూవీ హనుమాన్ కూడా ఈయన మ్యూజిక్ ఇచ్చిండు. ఆ మూవీ క్లైమాక్స్లో స్లోకాస్తో ఎట్లా ఆడుతుందో మనం చూసినాం హనుమాన్ ఎంట్రీ అప్పుడు. హోప్ ఈ మూవీలో కూడా అదే లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తాడని కోరుకుందాం. ఇప్పటికే వైబ్ ఉంది పిల్ల అనే సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ చార్ బస్టర్ అయిపోయింది. ఈ అన్ని మిత్స్ కాకుండా నాకు కొన్ని అదర్ పాయింట్స్ ఉన్నాయి, అదర్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ మెయిన్గా లిప్సింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి, వీళ్ళు ఎంత పెద్ద కళాఖండాలు మనం చూసినాం. సో అది ఇవి కాకుండా ఇంకా ఏఐ క్రియేట్ చేసారు రాముడివి, ఏఐ విజువల్స్ ఇవి, ఇలా కొన్ని చిన్న పాయింట్స్ ఉన్నాయి. మెయిన్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గైస్, వీళ్ళు కొన్ని మూవీస్ మంచి తీసారు. లైక్ మనమే, గూఢచారి, స్వాగ్, రాజరాజోర, ఇలా కొన్ని మంచి మూవీస్ పక్కన పెడితే ఇంకా వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఎన్ని కళాఖండాలు రా. ఒక రామబాణం, ఒక విశ్వం, ఒక మిస్టర్ బచ్చన్, ఒక బ్రో. సో చూడాలి ఈ మిరాయి అనేది ఇటు హిట్స్ వైపు వెళ్తుందా, ఇటు రాడ్స్ వైపు వెళ్తుందా. నాకు ఇంకొక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి యాజ్ డిస్కస్ లిప్సింగ్, ఎస్పెషల్లీ శ్రేయాది ఇంకా మన హీరోయిన్ రితికా నాయర్ది. నాకు ఈ లిప్సింగ్ సరిగా లేకపోతే ఏదో తమిళ్ డబ్బింగ్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. నాకు కొద్దిగా వేసి అట్లాంటి నాకు ఒక ప్యూర్ తెలుగు సినిమా కావాలి విత్ ప్రాపర్ లిప్సింగ్. అది ఉండాలని కోరుకుంటున్నాయి సినిమాతో. నెక్స్ట్ ప్రాబ్లం ఏఐ, ఎస్పెషల్లీ రాముడి విజువల్స్ మొత్తం ఏఐ వాడి క్రియేట్ చేశారు. ఇక్కడే మనకి హనుమాన్ మూవీ స్టాండ్ అవుట్ అయిపోతుంది. ఈ హనుమాన్ విజువల్స్ క్రియేట్ చేయడానికి టీం చాలా అంటే చాలా కష్టపడ్డది. లైక్ ఒక ప్రాపర్ విఎఫ్ఎక్స్ క్రియేట్ చేసుకోనికి బడ్జెట్ మేజర్ పోర్షన్ మొత్తం దానికే పెట్టారు. బట్ ఇక్కడ అట్లా కాదు, మొత్తం ఏఐ యూజ్ చేసేసారు. నాకు అసలు నచ్చలేదు, చూడడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. నాకు రాముడిని అంత ఫేక్గా అంత ఆర్టిఫిషియల్ చూపించడం నాకు నచ్చలేదు, అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అండ్ ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి బడ్జెట్ కలెక్షన్స్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి అప్రాక్స్ ఒక 60 crores అంటున్నారు. బట్ థియేటర్గా మాత్రం 25 crores. అంటే ఈ మూవీ ప్రాపర్ హిట్ గానికి ఒక 50 to 60 crores కలెక్ట్ చేయాలి. ఇది కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లైక్ శాటిలైట్ రైట్స్ కానీ, మ్యూజిక్ రైట్స్ కానీ, ఓటీటీ కానీ, వీటి నుంచి ప్రొడ్యూసర్కి 50 crores వచ్చినాయి. సో థియేటర్గా 25 to 50, ఆల్మోస్ట్ ఒక 75 crores వచ్చేసినట్టున్నాయి. బడ్జెట్ 60, రికవరీ మాత్రం 75. సో ఇక్కడే టేబుల్ ప్రాఫిట్ 15 crores ఉంది. సో ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్ అయినట్టే. సో ఈ మిత్స్ కానీ, ఈ డౌట్స్ కానీ కాకుండా మీకు ఏమైనా స్పెసిఫిక్ పాయింట్ మిస్ అయినాయా, నేనేమైనా మిస్ అయినా అనుకుంటున్నారా? ఇఫ్ తెలిస్తే కింద రాయండి, దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అన్ని వీడియోస్ అడుగుకున్నట్టు ఈ వీడియోస్ అడుగుకుంటా, కామన్ అది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 చేసుకోండి. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మూవీ మనిషి.